హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్జే వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. స్నో వరల్డ్కి అయితే వెళ్ళాము. ఫుల్ టూర్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టికెట్ ప్రైజెస్ ఏంటి, ఇంకా ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా అనేది అయితే మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎంట్రీ పాయింట్ అనమాట. ఇక్కడ అయితే చెకింగ్ అయితే జరుగుతుందండి. ఇక్కడ చెక్ చేసిన తర్వాత మనమైతే టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే మనకు రేట్ పర్ పర్సన్ ఎంత అనేది, ప్యాకేజ్ వైజ్గా ఎంత, స్నో వరల్డ్కి ఎంత అనేది మనకైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుందండి. టోటల్ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు మాత్రం టోటల్ ప్యాకేజ్ అయితే తీసుకోండి. మేమైతే టోటల్ ప్యాకేజ్ తీసుకున్నాము. అడల్ట్కి 900, కిడ్స్కి అయితే 750 రూపీస్ అలా ఉంటుందండి. టోటల్ ప్యాకేజ్ అంటే ఏంటంటే అందులో మనకు స్నో వరల్డ్ వస్తుంది, లివింగ్ డెడ్ వస్తుంది, అప్స్ అండ్ డౌన్, రెయిన్ ఫారెస్ట్, ఇంకా కలేడో, అదే ఆప్టికల్ ఇల్యూజన్ అనమాట. ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట ప్యాకేజ్లో. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే ప్యాకేజ్ని చూస్ చేసుకోవడం బెస్ట్ అనమాట. లేదు సెకండ్ టైం వెళ్ళే వాళ్ళైతే స్నో వరల్డ్కి వెళ్ళాలా, ప్యాకేజ్ తీసుకోకుండా ఏం పర్లేదండి. మేమైతే యాక్చువల్గా సెకండ్ టైం వెళ్తున్నామండి. నేను ఫస్ట్ టైం అయితే స్నో వరల్డ్ లోపలికి వెళ్ళలేదన్నమాట. కొంచెం నాకు పడదనమాట కూల్గా. కానీ ఇప్పుడు ఓకే ఉంది. సో అందుకనేసి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలండి. మాకు 1/2 అవర్ టైం ఉందన్నమాట. ఆ 1/2 అవర్లో మనం ఇప్పుడు అప్స్ అండ్ డౌన్, ఆర్ట్ గ్యాలరీ, రెయిన్ ఫారెస్ట్, లివింగ్ డెడ్ అయితే ఈ వీటికైతే వెళ్ళాలన్నమాట. మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ వచ్చిన తర్వాత కిడ్స్కి ప్లే జోన్ కూడా ఉంటుందండి. చిన్నపిల్లల్ని మాత్రమే అలో చేస్తారు. కొంచెం పెద్ద పిల్లల్ని అయితే అలో చేయరు. మా పిల్లలు అయితే అందులోకి వెళ్ళాలని ట్రై చేశారు, బట్ పంపించలేదన్నమాట. ఓన్లీ చిన్నపిల్లల్నే పంపించారు. 3D ఎంబోజింగ్ పిక్చర్స్ అయితే ఉంటాయండి ఇక్కడ మనము ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. చాలా బాగా అనిపిస్తుంది, రియలిస్టిక్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు లివింగ్ డెడ్ లోపలికి అయితే వచ్చేసామండి. ఇక్కడ మనకు హారిబుల్ సౌండ్స్ అయితే ఇస్తారనమాట మన లోపలికి వెళ్ళినప్పుడు. ఫస్ట్ టైం వెళ్తే మాత్రం చాలా భయం వేస్తుందండి. చాలా హారబుల్ సౌండ్స్ వస్తాయి. అవి ఏంటంటే పైకి లేస్తున్నట్టు, ముందుకు మన పైకి వస్తున్నట్టు అలా అయితే అనిపిస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా అనిపిస్తుందో. మేము సెకండ్ టైం వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం అంతగా ఏం భయం అనిపించలేదన్నమాట. మీరు ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని అయితే లోపలికి వెళ్ళండి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. పిల్లల్ని కూడా కొంచెం జాగ్రత్త అండి. దాని తర్వాత మేము అప్స్ అండ్ డౌన్కి అయితే వచ్చేసామండి. ఈ అప్స్ అండ్ డౌన్లో ఏంటంటే అన్నీ మనకి ఆబ్జెక్ట్స్ అన్నీ ఆపోజిట్లో ఉంటాయి అన్నమాట. మనం ఇక్కడ కింద ఫ్లోర్ మీద నుంచొని అవైతే టచ్ చేస్తూ ఫీల్ చేస్తూ అయితే మనము ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. చాలా బాగా అనిపిస్తుందండి ఫొటోస్ అలా తీసుకుంటే మాత్రం. ఇక్కడ ఏంటంటే మనకు కిచెన్ రూమ్ ఉంటుంది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, బెడ్రూమ్కి సంబంధించింది ఉంటుంది, టోటల్ లివింగ్ ఏరియాకి సంబంధించింది అయితే ఉంటుందన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. మీరైతే ఇక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫొటోస్ అయితే తీసుకోండి. స్నో వరల్డ్ టైమింగ్స్ అయితే అండి మనకు 11 నుంచి 9 PM వరకు అనమాట. 11 AM టు 9 PM అనమాట. సెషన్స్ వైజ్గా ఉంటుందండి. 1 అవర్ టైం అలా ఉంటుంది స్నో వరల్డ్ లోపలికి వెళ్ళాక. ఒకవేళ మీరు కరెక్ట్ టైంకి వస్తే మాత్రం మీకు స్నో వరల్డ్ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. అప్స్ అండ్ డౌన్, లివింగ్ డెడ్, రెయిన్ ఫారెస్ట్, కలిడో ఇవన్నీ అయితే చూసుకోవచ్చు అనమాట. ఇంకా మేమైతే బయటికి వచ్చాము. ఇప్పుడు మేమైతే రెయిన్ ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్తున్నామండి. రెయిన్ ఫారెస్ట్ లోపల ఏంటంటే సేమ్ ఇది కూడా లివింగ్ డెడ్ ఏరియా లానే ఉంటుంది సేమ్. ఇక్కడ అది లీఫీ క్రీపర్స్ ఉంటాయి అన్నమాట. అదే మన మనీ ప్లాంట్వి క్రీపర్స్ లాగా అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వాటర్ అనేది ఇట్లా ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ లైటింగ్ ఏసీ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి డెడ్ బాడీస్ కూడా ఉంటాయండి ఆ క్రీపర్లో చుట్టుకొని. అయితే సడన్గా సౌండ్స్కి, హారబుల్ సౌండ్స్కి అయితే బయటికి ఇట్లా సడన్గా వస్తాయన్నమాట. ఇక్కడైతే మాకు చాలా భయం అనిపించిందండి. సెకండ్ టైం వెళ్ళినాం కూడా సడన్గా వచ్చేసరికి అయితే చాలా భయపడిపోయాము. మా బాబు మేమైతే ఫుల్గా భయపడ్డాం. దాని తర్వాత బయటికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ
సెషన్స్ అయితే చూశారు కదండి, 11 AM to 9 PM అనమాట. 1 అవర్ టైం ఉంటుంది. సో ఇక్కడికైతే మేము బయటికైతే వచ్చామన్నమాట. దీని తర్వాత ఇక్కడ మనకు ఫోటో స్పాట్ ఉంటుందండి. ఇక్కడ మనం ఫోటో తీసేసుకొని మనం కిందికైతే గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ మా పిల్లలు మేమైతే ఫొటోస్ అయితే కొన్ని తీసుకొని అయితే వెళ్తున్నామండి. ఇది ఎగ్జిట్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ దిగిన తర్వాత కలిడో ఉంటుందన్నమాట. కలిడో అంటే ఏంటంటే ఆప్టికల్ ఇల్యూజన్ అనమాట. అంటే లోపల మొత్తం మిర్రర్స్తో ఉంటుంది అనమాట రూమ్ అంతా. అది మనం ఎగ్జిట్ పాయింట్ మనమే కనుక్కోవాలి. లోపలికి వెళ్ళాక మొత్తం సేమ్ ఒకటే విధంగా కనిపిస్తుంది. లోపల ఏంటంటే మనల్ని వీడియో అయితే షూట్ చేయనియరండి. గ్లౌజెస్ అయితే ఇస్తారు. మిర్రర్ల పైన అది మరకలు పడకుండా అయితే అలా టచ్ చేసుకుంటూ అయితే బయటికి అయితే వచ్చేసేయాలి. దాని తర్వాత క్యూలో నుంచొని అయితే లోపలికైతే వచ్చేసామండి, స్నో వరల్డ్ లోపలికైతే. ఇక్కడ మనం షూ కానీ చెప్పల్స్ కానీ డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత టోకెన్ ఇస్తారనమాట. దాని తర్వాత మనకి జాకెట్స్, గమ్ బూట్స్, గ్లౌజెస్ ఇవన్నీ అయితే ఇస్తారు. పిల్లలకి సపరేట్గా ఇస్తారు, మనకు కూడా ఇస్తారనమాట. దాని తర్వాత మేమైతే రెడీ అయిపోయామండి. ఇలా రెడీ అవ్వడం కోసమే 1/2 అవర్ బిఫోర్ వెళ్ళాలన్నమాట మనము. ఇప్పుడు 5కి మన సెషన్ స్టార్ట్ అయితే 4:30కి అక్కడ ఉండాలన్నమాట. ఇక్కడ ఇలా రెడీ అయ్యేసరికి మనకు 1/2 అవర్ టైం అయితే అయిపోతుంది. స్నో వరల్డ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనము 1 అవర్ టైం ఇక్కడ మనం స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ లోపలికి వచ్చామండి, చూసారుగా లోపల వ్యూ ఎంత బాగుందో. చాలా బాగుంటుంది. గేమ్స్ ఆడుకోవచ్చు. ఇంకా మనము స్నో అంటే ఒక 5 to 10 minutes స్నో అలా రిలీజ్ చేస్తారనమాట. అప్పుడు సాంగ్స్ కూడా పెడతారు. అప్పుడు ఫుల్గా డ్యాన్స్ చేయొచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చండి. మా పిల్లలు మేమైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడ స్లైడింగ్ కూడా ఉంటుంది, ఇంకా వీలింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ స్లైడింగ్ చేసేటప్పుడు అయితే నాకైతే చాలా భయమైందండి. ఫస్ట్ టైం వెళ్ళాను, భయం అనిపించింది. సెకండ్ వెళ్ళుంటే అంత భయం అనిపించేది కాదేమో. కానీ ఎక్స్పీరియన్స్ అయితే చెయ్యండి ప్రతి ఒక్కరు, చాలా బాగుంటుంది. మా బాబు అయితే చాలాసార్లు చేశాడనమాట. మా పాప కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకొకటి ఏజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారండి ఇందులో. వాళ్ళు ఏంటంటే ఎక్కువసేపు లేరనమాట. వాళ్ళకి ఓకే ఉన్నంతసేపు ఉన్నారనమాట. అదే మనకు ఆ చల్లగా పడినంతసేపు ఉన్నారనమాట. దాని తర్వాత బయటికి వెళ్ళొచ్చు. ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. డోర్ నాక్ చేసి అయితే బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏం లేదు. చక్కగా రావచ్చండి అందరు లోపలికి. నాకు కూడా కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పాను కదా. యాక్చువల్గా నేను కూడా 10 to 15 minutes అలా ఉండేసి వద్దామనేసి అయితే అనుకున్నానండి. కానీ మా పిల్లలు అలా అక్కడ ఇక్కడ వెళ్ళేసరికి వాళ్ళని చూసుకోవడానికే సరిపోయింది. 40 minutes తర్వాత అలా అయితే బయటికి అయితే వచ్చేసాను నేను. మా పాప ఒక్కదైతే అందులో 1 అవర్ అయితే ఉందండి. నేను మా బాబు అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, ఇదే అనమాట వీల్ అండి. స్నోలో మంచిగా బాగుంటుంది. నేను మా పిల్లలు అందరూ చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగుందండి, ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సమ్మర్లో అయితే ఇది ఇంకా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చండి. చాలా బాగా అనిపించింది. ఈ సమ్మర్ వేడికి ఇక్కడైతే చాలా చల్లగా అలా అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళండి. వెళ్తే మాత్రం కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం వెళ్ళండి లోపలికి, కానీ ఇమీడియట్గా బయటకు వచ్చేసేయండి. ఇంకా మీ ఇష్టం, మీ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఏంటంటే కొంచెం మన హెల్త్ పరంగా కరెక్ట్ లేకపోతే మాత్రం వెళ్ళకపోవడమే బెస్ట్. మేమైతే వెళ్ళాము, నాకైతే ఏం ప్రాబ్లం అవ్వలేదు, ఓకే ఉంది. ఎందుకంటే ఆ టైంలో నాకు ఓకే ఉండే అనమాట. సో అందుకనేసి వెళ్ళాను. మీరైతే వెళ్ళండి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. చాలా అయితే బాగుంటుందండి. లోపల -డిగ్రీలో అలా ఉంటుంది కదా. బయటికి వెళ్ళినాక మనం టీ అలా స్నాక్స్ అలా అయితే ఉంటుందన్నమాట. అవి తీసుకుంటే అయితే చాలా రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపిస్తుంది. మేము తర్వాత బయటికి వచ్చిన తర్వాత అయితే స్నాక్స్, టీ తీసుకొని అయితే ఇంకా మేము వచ్చేసాము బయటికి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.